నున్నని పాలరాతి సొబగులు, కార్పొరేట్ కార్యాలయాలకు ధీటుగా సుందరీకరణ హంగులు, ప్రయాణికులు వేచి ఉండేందుకు చల్లని ఏసీ గదులు. మొత్తంగా విమానాశ్రయాన్ని మైమరిపిస్తోంది కర్నూలు రైల్వే స్టేషన్. కోట్లాది రూపాయలతో ఆధునిక హంగులు అద్దుకుని ఆకర్షణీయంగా మారింది. రైల్వే స్టేషన్ అనగానే అపరిశుభ్ర పరిసరాలు, ప్లాట్ఫామ్లు, అరకొర సౌకర్యాలే గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితిని మారుస్తోంది రైల్వే శాఖ. బ్రిటిష్ కాలంలో నిర్మించిన అనేక స్టేషన్లను ఒక్కొక్కటిగా ఆధునీకరిస్తోంది. రాయలసీమ ముఖద్వారంగా ఉండే కర్నూలు స్టేషనే దీనికి నిదర్శనం. విమానాశ్రయాన్ని తలదన్నే హంగులతో ప్రయాణికుల్ని ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కర్నూలు రైల్వే స్టేషన్ ను అప్పటి నగర జనాభా స్థాయిని బట్టి కర్నూలు టౌన్ స్టేషన్ గా పేరు పెట్టారు. హాల్ట్, క్రాస్, టౌన్, సిటీ, క్లాస్ ఏ సిటీ పేర్ల ప్రకారం రైల్వే బోర్డు అభివృద్ధి పనులు చేపడుతుంటుంది. టౌన్ స్టేషన్ ఉన్న కారణంగా ఇన్నాళ్లు కర్నూలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోలేదు. కర్నూలు పురపాలక స్థాయి నుంచి నగరపాలికగా మారడంతో రైల్వే స్టేషన్ ను సైతం టౌన్ నుంచి సిటీగా మార్చాలని డిమాండ్ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనలతో 2014లో కర్నూలు సిటీగా ఏర్పడింది. ఫలితంగా 2018-19 బడ్జెట్ లో స్టేషన్ అభివృద్ధికి 25 కోట్లు కేటాయించారు. అందులో 8 కోట్లు విడుదల చేయడంతో స్టేషన్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇంతకుముందు ఉన్న రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చాలా బాగా చేసినారు. ఇంతకుముందు ఒకటే కౌంటర్ ఉండే, ఇప్పుడు మనకి రిజర్వేషన్ కౌంటర్లు కూడా బాగానే పెట్టినారు. చాలా బాగుంది. మనకి ఇప్పుడు ఎవరైనా వచ్చినా కానీ మన కర్నూలులో దీన్ని చూసి బాగా అట్రాక్ట్ అవుతారు. చూస్తే ఇది ఒక ఎయిర్పోర్ట్ టైప్ మాదిరి కనబడుతుంది. మునుపటికి ఇప్పటికి రైల్వే స్టేషన్ చాలా మంచిగా తీర్చిదిద్దారు. మనకి ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో సౌకర్యాలు ఆ విధంగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కటి శుభ్రంగా నీట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చాలా వండరండి. పాతదానికి అంటే ఇంతకు ముందుకి ఇప్పుడు చూసుకుంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. చాలా వెరీ వెరీ డెవలప్. ఇట్ ఈస్ ద గ్రేట్ మెట్రో సిటీస్ ఇస్ ద కంపేర్ టు కర్నూలు. గతానికి ఇప్పటికీ రైల్వే స్టేషన్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏసీ హాలు, విశాలమైన వాహనాల పార్కింగ్ స్థలం, అందమైన ముఖద్వారం, మీటింగ్ హాల్, ఎస్కలేటర్లు సహా పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. రిజర్వేషన్ కౌంటర్లు పెంచారు. కర్నూలు రైల్వే స్టేషన్ రూపురేఖలే మారాయని సంబరపడుతున్నారు ప్రయాణికులు. అప్పటికిప్పుడు చాలా మార్పు వచ్చిందండి. 1-2 ఇయర్స్కి ఇప్పటికి ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దినారు. చాలా బాగుంది. రిజర్వేషన్ కౌంటర్ అయితేనేమి, ప్లాట్ఫామ్ అయితేనేమి, ఎస్కలేటర్ అయితేనేమి చాలా బాగుంది చేసినారు. పార్కింగ్ ప్లేస్ అయితేనేమి చాలా బాగుంది. అప్పటికిప్పటికి చాలా అసలు చాలా 6 నెలల కిందట వచ్చాను కరోనా ముందు. అప్పటికిప్పటికే చాలా మార్పు ఉంది. చాలా బాగుంది. నీట్నెస్ అంతా బాగుంది. నీట్నెస్ మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి 100% చేంజ్ అయింది. చాలా బాగుంది సార్. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు బాగా మంచి సౌకర్యాలు ఉన్నవి. ప్లస్ ఇప్పుడు 2 గేట్లు ఉన్నవి, 2 కౌంటర్లు ఉన్నవి. ఇక్కడ బాగా మంచి కొత్తగా కౌంటర్ ఒకటి చేశారు. ప్లస్ అక్కడ చూసినట్టయితే బాగా ఫోటోలు దిగడానికి, కూర్చోవడానికి ఫండ్ సౌకర్యాలు బాగా నీట్గా మొత్తం చేశారు సార్. కర్నూలు రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణతో పాటు పరిశుభ్రతగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పడేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.